అంకుల్ డార్క్ ఫ్యాంటసీ ఇవ్వండి. పటమ్మా. అమ్మా డబ్బులమ్మా. మా ఖాతాలో రాసుకోండి అంకుల్. సర్లేమ్మా. A few moments later. పారాసిటాయిల్ హ్యాండ్ వాష్ ఇవ్వమ్మా. మేడం ఇదిగోండి మేడం. మొత్తం టోటలేసి. ఓకే మేడం. మేడం టోటల్ 2000 రూపాయలు అయింది మేడం. ఎందుకయ్యా? మీ మనవరా స్కూల్కి వెళ్ళేటప్పుడు డైలీ చాక్లెట్లు బిస్కెట్లు తీసుకెళ్తుంది మేడం. డబ్బులు అడిగితే ఖాతాలో రాసుకోమనింది. నానమ్మ 10 రూపాయలు. ఎందుకు? పెన్ అయిపోయింది. రోజుకు పెన్ను కట్ చేస్తున్నావా? మరి ఇంత హోంవర్క్ ఇస్తే అయిపోదా? సర్లే, ఆ షాప్ అనే దగ్గర మన ఖాతాలో తీసుకోపో. సరేలే. తినమరిగిన కుక్క వరిమడి దావబట్టినని ఇది రోజు ఈ పని చేస్తాందా? ఇంటికి రాని ఈ రోజు దానికి చెప్తా. పటో షాపు పోయి ఉద్దిబాలు శనిబాలు బియ్యం కేజీ కట్టించుకోనరా. అంకుల్ శనిబేలు ఉద్దిబేలు బియ్యం కేజీ కట్టింది. ప్లాస్టిక్ బ్యాన్ చేశారు కదమ్మా, కవర్లు లేవు, మీరు బ్యాగులు తెచ్చుకోవాలా. అవునా? లోపల పెట్టుకో. పడేసివా? పడేకుండా ఒక్క పని చేయలేవా? చేతుల్లో సారం లేదా? నీ పని చెప్తా. తెచ్చానంక అన్ని దీంతో కేసి ఇచ్చేయండి. ఒక బ్యాగులోకి వేస్తే అన్ని కలిసిపోతాయి కదమ్మా. నాన్నమ్మకి ఏం పని ఉందిలే, ఏరుకుంటుంది. ఏమో నాకేం, మీరేమో చేసుకోండి. అమ్మా డబ్బులు. మా ఖాతాలో రాసుకోండి అంకుల్. మీ నాన్నమ్మ నీ ఖాతా గీత ఏమి ఇవ్వద్దనిందమ్మా. అయితే మీ సరుకులు మీరే తీసుకోండి. అయ్యో వద్దులేమ్మా, తీసుకెళ్ళమ్మా. నేనే ఇప్పుడు దాన్ని ఏరుకుంటూ కూర్చుండేది. నానమ్మా ఎంతసేపు బరువు కాదు పట. వినిపించలేదమ్మా. A few moments later. ఏంటి నానమ్మా? ఏమో నానమ్మా, ఆ అంకులే ప్లాస్టిక్ కవర్లు బ్యాండ్ అయ్యాయని అన్ని బ్యాగ్ లోకి వేసి ఇచ్చారు. ఏం అంకుల్ అన్ని కల్పించారంటే మీ నానమ్మకి ఏం పని ఉంటుంది, ఏరుకుంటుంది పో అన్నాను నానమ్మా. రాయవని కట్ చెప్దా. ఏంటయ్యా ఇది అన్ని కలిపిస్తున్నావు? నాకేం తెలుసు మేడం, మీ మనవరాలు ఇమ్మంటే ఇచ్చిన. ఇవ్వమంటే అన్ని కలిపిస్తావా? ఏమో మేడం, మా నాన్నమ్మకి ఇంట్లో ఏం పని ఉంది ఏరుకుంటుంది అంటే ఇచ్చా. అవన్నీ నువ్వని మా పిల్ల మీద వేస్తానవా? అయ్యో లేదు మేడం, మీ అమ్మాయి అన్నమాట. అయ్యో లేదు మేడం, మీ అమ్మాయి అబద్ధం చెప్తుంది. చిన్నపిల్ల ఎక్కడ అబద్ధం చెప్తుందా? నీ సరుకులు ఈ తండ్రిలో ఒకటి చాలు తల్లుడు. నువ్వు నిన్న చేసిన నిర్వాకం. నువ్వేం చేసినావు నాకంతా తెలిసిపోయిందిలే. ఆ పక్క సాపన్న చెప్పినాడు. చెప్పేసినాడు దొంగ సచ్చినాడు. ఊరికి అన్యాయంగా ఆపిల్లని తిట్టిస్తే రా వచ్చి ఏరా. అబ్బా పోనానమ్మా, నా వల్ల కాదు. ఇన్నెక్సాట్లు ఎందుకు? దోసకేసేయచ్చు కదా. ఇన్నెట్లు దోసకేస్తావే? ఏం పర్వాలేదు, తిందాంలే. తిందు ఉండు. ఏం కర్రీ నానమ్మ? తలకాయ కూర. తలకాయ కూర. ఏం నానమ్మ, మనం దోశలతో చేస్తానమ్మా? ఏ మొన్న దోశలే, నిన్న దోశలే, ఈ రోజు కూడా దోశలేనా? బియ్యంలో బ్యాలెట్ దోశలు పోయి తిందాంలే అంటివి. తిను. నేను తిన్నా. ఇప్పుడు కానీ ఇది లేదనుకో, రోజు ఇదే పెడతా, రేపు ఇదే పెడతా, మర్నాడు ఇదే పెడతా. ఏమా ఏమైంది? అవునా? ఎవరితోనైనా చెప్పినావమ్మా? మీ మేనత్తకి మీ మేనమామకి ముందు చెప్పాలి. చెప్తానుండు. వద్దు నానమ్మ, అందుకే నేను నీకు కూడా చెప్పకూడదు అనుకున్నా. నీకేం తెలియలే, ఉండు. హలో మౌనిక. హామా, నీకు ఒక శుభవార్తే. ఏంది మా? నీ మేనకోడలు పెద్ద మంచి అయింది. అవునా? గుడ్ 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 అయింది. ఓ 10 రోజులు సెలవు పెట్టి నువ్వు వచ్చేసే. ఎందుకు? ఫంక్షన్ చేయొద్దు మా, నువ్వు అన్ని నాకు చేసినట్లు అన్ని తిక్కవన్నీ చేయొద్దు. ఆ పిల్ల కురికే స్కూల్ కి పంపించు. అది కాదే, ఫంక్షన్ చేయకపోతే మన బంధువులంతా ఏమనుకుంటారు? ఎవరేమనుకుంటే మనకెందుకు? మన పిల్ల సేఫ్టీ మనకి ఇంపార్టెంట్. నువ్వు అన్ని చాదస్తాలన్నీ చేయకు. మీరు ఏదిగా నా మాట చెల్లిస్తారు. అత్తా కొడులు ఇద్దరు ఒకటే. ఏంది నానమ్మ, రోజు తిన్నా చచ్చిపోతున్నా. తినాలి మా. ఇవన్నీ తింటా కానీ ఇది మాత్రం తినను. ఇవి నువ్వుండలు మా, ఇవి తినాలి. ఇవి తింటే చాలా మంచిది. నానమ్మ, నేను రేపటి నుంచి స్కూల్ కి వెళ్తాను. సరే వెళ్ళు. సరే, మా ఫ్రెండ్ పాణి దగ్గరికి వెళ్ళి హోంవర్క్ బుక్స్ తెచ్చుకుంటా. నువ్వెందుకమ్మా, నేను వెళ్ళి తీసుకొస్తానులే. పక్కనే కదా నానమ్మ, 5 minutes వచ్చేస్తా. సరే జాగ్రత్తమ్మా. A few moments later. ఏమా? పాణి వాళ్ళమ్మ నన్ను ఇంట్లోకి రానిలే, బయటే నిలబెట్టి
ఒకటి తిట్టింది. ఎందుకుమా? నేను వాళ్ళ ఇంట్లోకి వెళ్తే వాళ్ళ ఇల్లు మైలు పడిపోతుందంట. ఏమి ఆయమ్మ అవ్వలేదన్నా, ఆయమ్మ కూతురు అవ్వలేదన్నా. చిన్న పిల్లని చేసి అన్నని మాటలు మాట్లాడతారా? ఆడోళ్ళకి ఆడోళ్ళే శత్రువులు అయిపోయినారు. అది కాదు నానమ్మ, మీ నానమ్మ పెద్ద గాడిది, ఆ మాత్రం బుద్ధి లేదా? అప్పుడే నిన్ను ఇళ్ళ మీద వదిలిందని నిన్ను తిట్టింది నానమ్మ, అందుకే నాకు ఏడుపు వచ్చింది. ఆంటీ నానమ్మ 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 పవని వాళ్ళ అక్క వచ్చింది. మళ్ళా నన్ను తిట్టేకొచ్చిందేమో. రా నానమ్మ పోదాము. అదే దానికి అది చెప్దాం. అయ్యో నేను తిట్టడానికి రాలేదా ఆంటీ? నిన్న మా అమ్మ చేసిన దానికి సారీ చెప్దామని వచ్చాను ఆంటీ. ఆ పిల్ల చేసింది తప్పే అయినా ఆ పిల్లని పంపించి నన్ను పిలిపించి తిట్టిందని నేను ఇంత బాధపడింది దాని కాదమ్మా. లోకం తెలియని పసిపిల్లను నానా మాటలన్నారే, అసలు ఆడపిల్లగా ఎందుకు పుట్టానా అనిపించేలాగా చేశారు కదమ్మా. అందుకే నాకు చాలా బాధ కలిగింది తల్లి. యాక్చువల్లీ నేను నిన్న ఇంట్లో లేనా ఆంటీ. ఇంటికి వచ్చిన తర్వాత పావని నాకు మొత్తం చెప్పింది. నిన్ననే వద్దాం అనుకున్నా కానీ మీరు కోపం ఉంటారని రాలేదా ఆంటీ. మా అమ్మ అలా చేసిండవు. సారీ. దీన్ని బట్టి నాకు ఒకటి అర్థమైంది, మనలో మనకే ఓర్పు లేదు, మనది మనమే భరించుకోలేము. ఇంకా సమాజం మనల్ని చిన్న చూపు చూస్తుందనడంలో ఆశ్చర్యమేముంది? మనలో ఇలాంటి విషయాల్లో మార్పు రానంత వరకు మనల్ని ఆ దేవుడు కూడా కాపాడలేడు. అవునా ఆంటీ, మీరు చెప్పింది 100% కరెక్ట్ ఆంటీ. లహరి, రేపు వరలక్ష్మి వ్రతం ఉంది కదా, అమ్మవారికి కొత్త చీర తీసుకురాలమ్మా. నేను వెళ్ళి తీసుకొస్తాను. నాకు తీసినానమ్మా కొత్త డ్రెస్. మొన్ననే కదా 2 డ్రెస్సులు తీసినాను. అవన్నీ వేసేసుకున్నా. సరే, నేను తీసిచ్చింది తీసుకోవాలా? నువ్వేం తీసిస్తే తీసుకుంటానమ్మా. సరేరా. అయ్యి మేడం ఏం కావాలి మేడం? డ్రెస్ కి క్లాత్ కావాలమ్మా. ఎలాంటి కావాలి మేడం? మంచి చూపించు. ఒక నిమిషం ఇక్కడ రండి మేడం. ఇవండి ఇది చూడండి మేడం, ఇప్పుడు లేటెస్ట్ వచ్చిన మోడల్ ఇది. ఇది దీనికంటే ఇది సూపర్ గా ఉంటది. ఇది వేసారంటే చాలా రిచ్ గా ఉంటది. ఇది బాగుంటది చూడండి మేడం. ఈ అమ్మాయికి ఎన్ని మీటర్లు కావాలా? 4 మీటర్లు అయితే సరిపోతాయి మేడం. ఇది బాగుంది కదా. ఇదెందుకు నానమ్మా? నీకే డ్రెస్ కుట్టియడానికి. చిచ్చి నేనంతా రెడీమేడ్ తీసుకుంటాను. నీ రెడీమేడ్ లో 3 నెలలు వేసుకుంటావు. అదే క్లాత్ తీసి కుట్టించుకున్నావు అనుకో 3 ఏళ్ళు వేసుకుంటావు. నువ్వే కుట్టించుకొని వేసుకోపో. గుడ్డ తీసి ఎవరు నానమ్మా? మీ చిన్ననాన్నమ్మ కొడుకుమా, పెళ్ళంట. ఎప్పుడు నానమ్మా? రేపు ఆదివారం. వెళ్దామా నానమ్మా? వెళ్ళాలి, లేకుంటే ముయ్యి పెట్టాల్సి వస్తుందని రాలేదనుకుంటారు. ముయ్యి అంటే ఏం నానమ్మా? అదేనే పెళ్లిళ్ళ చదివింపులేస్తారే, గిఫ్ట్సా? ఆ రేపు కొనుక్కోపోదాంలే నానమ్మా. ఈ షాప్ లో పోదాం రా నానమ్మా. ఆ షాప్ లో ఏం దొరుకుతాయి? బొమ్మలు, పూలు. కుక్కరు మిక్స్ ఏమైనా పెడుతుందేమో. ఏం కావాలి మేడం? పెళ్లిలో ముయ్యేసరికి స్టీల్ సామాన్ కావాలప్పా. అమ్మో, పెళ్ళంటే పెద్ద కిరాకే. ఇదెంత? 500 మేడం. ఇది 300 మేడం. ఇది 200 మేడం. మనకి ఇస్తావా? ఇది వస్తుంది మేడం. వద్దులే, ఇదే. ఏంది నానమ్మా చెంబుగా చెంబు తీసుకున్నావు? వాళ్ళమ్మ మీ నాయన పెళ్లిలో గ్లాస్ పెట్టింది, నేనే చెంబు పెడతాను. అయ్యో ఉండు, పేరు కొట్టిప్పా. ఏం పేరు మేడం? నీ పేరు కాదులే, మీ తాత పేరు కొట్టిస్తా. పెద్ద గిఫ్ట్ కి మా తాత పేరు వద్దులే, నీ పేరు పెట్టుకో. అయ్యో సరేలే, కష్టపడి కొనింది నేనే కదా, నా పేరు పెట్టుకుంటా. బ్రహ్మరాం. కాటన్ మేడం. నానమ్మా అబ్బా, మహాలక్ష్మిలా ఉన్నావే. చిరాకు ఉంది నానమ్మ, నేను డ్రెస్ ఇప్పేస్తా. అయ్యో గుడి పోయే వరకున్నమ్మా, తర్వాత ఇచ్చేస్తులే. సరేలే, ఏం టిఫిన్ చేసినావు? అయ్యో ఈ రోజు ఏమీ చేయలేదమ్మా, పొద్దు నుంచి పని కాదు. ఈ రోజు పూజ ఉంది కదా. పండుగ వచ్చేసారి అసలు టిఫిన్ చేయవే. కాసేపు ఉండమ్మా, పూజ అయిపోతుంది, భోంచేద్దాం కానీ. ఏయ్, అది నైవేద్యం కోసం చేసిన ప్రసాదమే, పూజ అయ్యే వరకు తినకూడదు. A few moments later. లహరి, అక్కడ పూలు పెట్టని తెచ్చిమా. ఏయ్, అవి దేవుడు పెట్టే పూలే, వాసన చూస్తారా ఎక్కడైనా? ఇట్లా వేస్తే డ్రెస్ ఇప్పేస్తా చూడు. పట్టు. A few moments later. ఏయ్, గుడికి వెళ్ళి కాలు పట్టుకుంటారా ఎవరైనా?